భూపాలపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం మున్సిపల్ సర్వసభ్య సమావేశం జరిగింది. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కుమరియా అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హాజరయ్యారు. వారితో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, సింగరేణి జీఎం రాజేశ్వర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాసరావు, అన్ని శాఖల జిల్లా అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అయితే ఎజెండా అంశాలు కాకుండా సాధారణ అంశాలపైనే ఎక్కువ సమయం వెచ్చించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే చివరికి ఎజెండా అంశాలు లేవనెత్తి ఆమోదం తెలపాలని కోరగా కొత్త పాలక వర్గం కొలువు తీరాక పాత బిల్లులను, తీర్మానాలను ఆమోదించేది లేదని బీఆర్ఎస్ కౌన్సిలర్లు స్పష్టం చేశారు. మరోవైపు అధికార పార్టీకి చెందిన కొందరు కౌన్సిలర్లు కూడా దీన్ని ఆమోదించేది లేదని చెప్పడంతో ఎమ్మెల్యే కలగజేసుకుని అడిషనల్ కలెక్టర్పై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. పాత అంశాలను ఇప్పుడేలా చేర్చుతారంటూ ప్రశ్నించగా 8వ కాలనీకి సంబంధించి మినహా మిగతా వాటి గురించి తనకు తెలియలేదని అడిషనల్ కలెక్టర్ చెప్పినట్లు సమాచారం. మొత్తానికి మున్సిపల్ సర్వసభ్య సమావేశం కొంత గందరగోళం మధ్య కొనసాగింది.